నా పేరు ఎన్వి నారాయణ. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు అనంతపురం జిల్లాలో వర్షాలు రాని కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎంత లోతు బోర్లు వేసినా కూడా కనీసం చుక్క నీరు కూడా బయటకు రాకుండా పోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా వర్షాలు సకాలంగా రావడం లేదు. అప్పుడు కూడా పంట నష్టం వాటిల్లింది. తద్వారా ఈ జిల్లానే కరువు జిల్లాగా ప్రకటించి కరువు మండలాలు ప్రకటించి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి రావాల్సినటువంటి ఈ పంటల బీమా పైన ఈ ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకే నేను ప్రధానంగా తెలియజేస్తూ ఉన్నాను, 2 సంవత్సరాల వరుస కరువులు వచ్చితే అనేకంగా రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో అప్పులు చేసి మరీ ఇత్తనాలు కొనుగోలు చేసి భూములు దుక్కి దున్ని ఇప్పుడు వర్షం వస్తే ఇత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దాదాపు తొలకరి వర్షాలు పులకరించి 2 నెలలు కావస్తూ ఉంది. ఈ అనంతపురం జిల్లాలో సాగుకు విస్తీర్ణమైనటువంటి భూములు దాదాపు 7 లక్షల ఎకరాలు ఉండగా అందులో కేవలము 1,40,000 ఎకరాలు మాత్రమే ఇంతవరకు సాగు కావడం జరిగింది. మరి రెండవది, ఒక పక్కన మన వేరుశనగ పంటకు దాదాపు 3,50,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉండగా ఇప్పటి వరకు వేరుశనగ కేవలం 50,000 ఎకరాలు మాత్రమే సాగు చేయడం జరిగింది. దీన్ని ఒక్కసారి మనం ఆలోచించేస్తే మరి ఈ సంవత్సరం కూడా దాదాపు వర్షాలు కనిపించడం లేదు. చూడండి, మీరు చుట్టుపక్కల మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా చూడండి, ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. అక్కడ రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. మనకు మాత్రం వర్షం జాడే లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటిపైన దృష్టి కేంద్రీకరించి వెంటనే ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలు జరిపి మరి ఇవి రాబోయే దినాల్లో కొద్దిపాటికైనా వర్షాలు వస్తే వెంటనే దానికి తగ్గట్టుగా వేరే యొక్క శనగలు కానివ్వండి, కందులు, అలసందులు, ఆ తర్వాత నూగులు, ఆ తర్వాత వచ్చేసి మన ఉలవలని ప్రత్యామ్నాయంగా ఇత్తనాలని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా ఇంకో పక్కన మేము తెలియజేస్తూ ఉన్నాం, మరి ఒక్కసారి మా రైతుల్లో కూడా తీవ్రమైనటువంటి సందేహం ఉంది. ఈసారి కూడా మాకు ఏమైనా ఆర్థికంగా ఈ ప్రభుత్వాలు అందిస్తాయా అనేటువంటి అనుమానం కూడా చాలా ఉంది. ఎందుకు తెలియజేస్తూ ఉన్నామంటే గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఆనాటి రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయన రైతుల నుంచి ఓటు రాబట్టుకోవడానికి ఆయన ఆనాడు రుణమాఫీ తీసుకొచ్చాడు. ఆనాడు సంపూర్ణమైన రుణమాఫీ చేస్తానన్నాడు రైతుల పక్షాన. తిరిగి రైతులందరూ కూడా కట్టకట్టుకుని ఓట్లు వేయడి ఆ రోజు భారీ మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ రుణాలు మాఫీ చేస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. తద్వారా ఆయన ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఆయన అప్పుడు దాదాపు 86,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతు రుణాలను ఆయన కుదించి లాస్ట్కు 14,000 కోట్లకు మాత్రమే తీసుకొని జరిగింది. అంటే ఆనాడు ఇచ్చాడు బాండ్లు 1,50,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి రైతుకి అందిస్తామన్నాడు, బాండ్ల రూపకంగా ఇచ్చాడు. మరి ఇంతవరకు కూడా ఆయన 3 కంతులు ఇచ్చి 2 కంతులు 60,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సి ఉండగా ప్రతి రైతుకు 60,000 రూపాయలు బాకీ పెట్టుకొని ఆ రోజు పోయడం జరిగింది. మరి అదే సందర్భంలో మరి ఈయన 2024లో మళ్ళీ ఒక పథకం తీసుకొని వచ్చే సూపర్ 6 అంట ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో. మేము అదే తెలియజేస్తున్నాము, సూపర్ 6లో ఇచ్చినటువంటి ఆనాడే నమ్మకాలు కోల్పోయినాము. మళ్ళీ సూపర్ 6లో కూడా మరి నువ్వు ఏం అమలు పరుస్తావో, ఏమి ఇస్తావో, ఏమి లేదో మొత్తం మా రైతులందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆయన మరి ఒకసారి మోసపోయినామని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అందుకే చెప్తున్నాము, ఆయన అన్నాడు అన్నదాత సుఖీభావ 20,000 అన్నావు. అయ్యా అన్నదాత సుఖీభావ కిందకి 20,000 ఎప్పుడు ఇస్తావు? ఓ క్యాలెండర్ విష్ చేస్తున్నావా? పలాని నెలలో ఇస్తాము, పలాని డేట్ కింద ఇస్తామని చెప్పి ఏమైనా చెప్పగలవా అంటే దానికి లేదు. మరి తల్లికి వందనం అన్నావు. మిగతా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇచ్చేవారు. మరి ఇప్పుడు స్కూల్ పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ చేతిలో మా రైతుల దగ్గర ఒక్క పైసా కూడా చేతుల్లో డబ్బులు లేవు. మళ్ళీ ఆ ఖర్చులు పెట్టుకోవాలా, ఫీజులు కట్టుకోవాలా, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ తర్వాత కూడా పిల్లకి ఆ తల్లికి వందనం అనేటువంటి దాన్ని ఏదైనా 15,000 రూపాయలు దాదాపు 4 ఉంటే 60,000 రూపాయలు ఇస్తానన్నాడు. అదన్ని ఇస్తాడా అంటే అది ఇవ్వడం లేదు.
మరి అదేవిధంగా ఇంకోటి అడుగుతున్నాము, ఆయన ఫ్రీ బస్సులని ఇంకో బస్సు ఏమని ఇచ్చుకో, నువ్వన్నీ ఎట్లా అమలు చేసే పరిస్థితి మాకైతే దరిదాపులో కంటి చూపుల్లో కూడా కనిపించడం లేదు. దయచేసి మేము ఓటే రైతు తరపున ఓటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. నువ్వు ఎప్పుడైతే 2023లో ఏదైతే నష్టం వాటిల్లిందో అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. వెంటనే మీరు పంటల బీమానికి ఇమ్మీడియట్గా మాకు అందించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ పంటలు నష్టపోతున్నాయి కనుక, ఇప్పుడు వర్షాలు రాలేదు కనుక బోరు బావులు ఎండిపోతున్నాయి కనుక చీనీ చెట్లు కానీ మామిడి చెట్లు కానీ అనేక రకమైనటువంటి పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. వెంటనే ప్రతివేకించి ఈ డ్యాముల ద్వారా అయినా సరే చెరువులు కుంటలకు నీరు నింపి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకు వెంటనే అత్యధిక నిధులు కేటాయించి ఈ జిల్లా రైతాంగాన్ని, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.